హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు మనకు టాపిక్లో భాగంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు అనేటువంటి టాపిక్ నుంచి అయితే మనమైతే కొన్ని ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మనకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింకు, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ అయితే పొందండి. ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే 1857 తిరుగుబాటు సంబంధించి కొన్ని ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీరపాండ్య కట్టబొమ్మన్ ఏ ప్రాంతాన్ని పాలించాడు అంటే ఇక్కడ మనకి పాంచాల కురిచి. వీరపాండ్య కట్టబొమ్మన్ ఏ ప్రాంతాన్ని పాలించాడు అంటే పాంచాల కురిచి అనేటువంటి ప్రాంతాన్ని అయితే అతను పాలించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1808-9లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ట్రావెన్కోర్ దివాన్ ఎవరు అంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి వేలుతంబి అండి. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది కొద్దిగా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కిట్టూరు తిరుగుబాటుకు ఎవరు నాయకత్వం వహించారు ఓకేనా. ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చెన్నమ్మ అండి. కిట్టూరు తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి ఎవరు అంటే చెన్నమ్మ, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గడ్కరీలు మహారాష్ట్రంలోని ఏ ప్రాంతంలో తిరుగుబాటు చేశారు? గడ్కరీలు మహారాష్ట్రలోని ఏ ప్రాంతంలో తిరుగుబాటు చేసేవారు అంటే కోల్హాపూర్లో వీళ్ళు గడ్కరీలు తిరుగుబాటు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సయ్యద్ అహ్మద్ వహాబీ ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? సయ్యద్ అహ్మద్ వహాబీ ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. 1820లో మనకు ఈ ఉద్యమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పాగల్పంతి ఉద్యమ నాయకుడు ఎవరు? పాగల్పంతి ఉద్యమ నాయకుడు ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు కరామ్ షా, ఓకేనా. పాగల్పంతి ఉద్యమాన్ని ఎవరు నడిపించారు అంటే కరామ్ షా. నెక్స్ట్ వచ్చేసి పరైజీల ఉద్యమం ఏ ప్రాంతంలో ప్రారంభమైంది? పరైజీల ఉద్యమం ఏ ప్రాంతంలో ప్రారంభమైందంటే తూర్పు బెంగాల్లో మనకు పరైజీల ఉద్యమం అనేది ప్రారంభమైందనమాట. నెక్స్ట్ వచ్చేసి కూకా ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? కూకా ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారంటే ఇక్కడ భగత్ జవహర్ మల్ అనే అతను కూకా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ కోలీ తెగల ఉద్యమం ఏ ప్రాంతంలో ప్రారంభమైంది? కోలీ తెగల ఉద్యమం ఏ ప్రాంతంలో ప్రారంభమైందంటే గుజరాత్ అలాగే మహారాష్ట్రలో మనకు కోలీ తెగల ఉద్యమం అయితే ప్రారంభమైంది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కోలీ తెగల ఉద్యమానికి నాయకుడు ఎవరు? కోలీ తెగల ఉద్యమానికి నాయకుడు ఎవరంటే బుద్ధో భగత్ మనకు కోలీ తెగల ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి అతను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాగా తెగల తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది? అస్సాంలో మనకు నాగా తెగల తిరుగుబాటు అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా, ఓకేనా. ముండా తెగల తిరుగుబాటుకు ఎవరు నాయకత్వం వహించారు? ముండా తెగల తిరుగుబాటుకు ఎవరు నాయకత్వం వహించారు అంటే బిర్సా ముండా, ఓకేనా. బిర్సా ముండా అతను మనకు ముండా తెగల తిరుగుబాటుకు అయితే నాయకత్వం వహించడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ 1857 తిరుగుబాటు సమయంలో అయోధ్య ముఖ్య కమిషనర్ ఎవరు? 1857 తిరుగుబాటు సమయంలో అయోధ్య ముఖ్య కమిషనర్ ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సర్ హెన్రీ లారెన్స్ అండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నానాసాహెబ్ యొక్క అసలు పేరు ఏమిటి? నానాసాహెబ్ అసలు పేరు ఏంటంటే దోండ్ పంత్, ఓకేనా. దోండ్ పంత్ అనేది నానాసాహెబ్ యొక్క అసలు పేరు అండి, ఓకేనా. ఇతను రెండవ బాజీరావు యొక్క దత్తపుత్రుడు, ఓకేనా. రెండవ బాజీరావు యొక్క దత్తపుత్రుడు మనం నానాసాహెబ్ అంటాం. ఇతని యొక్క అసలు పేరు వచ్చేసి దోండ్ పంత్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిషర్లకు సహకరించిన మొఘల్ చక్రవర్తి రెండో బహదూర్ షా భార్య పేరు ఏమిటి? ఓకేనా. రెండో భార్య పేరు ఏంటి అంటే ఇక్కడ మనకి రెండో బహదూర్ షాకి అంటే రెండు పెళ్ళిళ్ళు అండి, ఓకేనా. దానిలో ఆమె యొక్క భార్య పేరు అంటే ఒక ఆమె వచ్చేసి దీంట్లో బ్రిటిషర్లకు సహకరిస్తుంది అనమాట, బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఆమె పేరు వచ్చేసి జీనత్ మహల్ అండి, ఓకేనా. జీనత్ మహల్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి డెల్హౌసీ రాజ సంక్రమణ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసిన రాజ్యాల్లో వేటి విలీనాన్ని బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసింది? ఓకేనా. డెల్హౌసీ రాజ సంక్రమణ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసిన రాజ్యాల్లో వేటి విలీనాన్ని బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసింది అంటే భగత్, ఉదయ్పూర్, ఓకేనా. వీటి యొక్క విలీనాన్ని
బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 1856లో బ్రిటిష్ ప్రభుత్వం కింది ఏ చట్టాన్ని రూపొందించలేదు? 1856లో బ్రిటిష్ ప్రభుత్వం క్రింది ఏ చట్టాన్ని రూపొందించలేదు అంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. హిందూ వితంతు పునర్వివాహ చట్టం, సతీ సహగమన చట్టం, సామాన్య సేవా విముక్త చట్టం, రిలీజియస్ డిజబిలిటీస్ చట్టం. ఓకేనా. ఇక్కడ దేన్ని రూపొందించలేదంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు బి ఆన్సర్, సతీ సహగమన నిషేధ చట్టాన్ని 1857లో బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించలేదన్నమాట. ఓకేనా. భారతీయులను క్రైస్తవులుగా మార్చడానికి భారీ సంఖ్యలో క్రైస్తవ మిషనరీలు ఏ సంవత్సరంలో ప్రవేశించాయి అంటే మనకు 1833వ చట్టంలో మనకి చట్టం ద్వారా మనకు ఆ సంవత్సరంలో భారతీయులను క్రైస్తవులుగా మార్చడానికి భారీ సంఖ్యలో క్రైస్తవ మిషనరీలు మన దేశానికి రావడం జరిగిందనమాట. ఏ చట్టం ద్వారా భారతీయుల సామాజిక మత విషయాల్లో బ్రిటిషర్లు జోక్యం పెరిగింది? 1813వ చట్టం ప్రకారం మనకు భారతీయుల సామాజిక మత విషయాల్లో బ్రిటిషర్లు ఎక్కువ జోక్యం చేసుకోవడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రిటిష్ ఇండియా సైన్యంలో కొత్త రకం ఎన్ఫీల్డ్ రైఫిళ్లను ఎప్పుడు ప్రవేశపెట్టారు? బ్రిటిష్ ఇండియా సైన్యంలో కొత్త రకం ఎన్ఫీల్డ్ రైఫిళ్లను ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే జనవరి 1857. సో జనవరి 1857వ సంవత్సరంలో వీళ్ళు కొత్త ఎన్ఫీల్డ్ రైఫిళ్లను ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1857లో 3వ అశ్వదళానికి చెందిన సిపాయిలను కొత్త ఎన్ఫీల్డ్ తుపాకులను ఉపయోగించాల్సిందిగా ఆదేశించిన సైనిక అధికారి ఎవరు? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. 1857లో 3వ అశ్వదళానికి చెందిన సిపాయిలను కొత్త ఎన్ఫీల్డ్ తుపాకులను ఉపయోగించాల్సిందిగా ఆదేశించిన సైన్యాధికారి ఎవరు? కల్నల్ స్మిత్. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, కల్నల్ స్మిత్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ ఇండియా సైన్యంలో భారతీయ ఐరోపా సైనికుల నిష్పత్తి ఎంత? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. 66:1 అనమాట. ఓకేనా. అంటే 6 మంది భారతీయులు ఉంటే ఒకరు బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళనమాట. ఈ రకంగా మనకు ఈ నిష్పత్తి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1857 తిరుగుబాటుకు కాన్పూర్లో నాయకత్వం వహించింది ఎవరు? 1857 తిరుగుబాటుకు కాన్పూర్లో ఎవరు నాయకత్వం వహించారు అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు నానాసాహెబ్ కాన్పూర్లో జరిగినటువంటి 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాణి లక్ష్మీబాయి భర్త పేరు ఏమిటి? రాణి లక్ష్మీబాయి భర్త పేరు ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి గంగాధరరావు. ఓకేనా. గంగాధరరావు అది ఆమె యొక్క భర్త పేరు అనమాట. ఓకేనా. ఢిల్లీలో తిరుగుబాటుకు వాస్తవంగా ఎవరు నాయకత్వం వహించారు? సో ఢిల్లీలో జరిగినటువంటి 1857 తిరుగుబాటుకు వాస్తవంగా ఎవరు నాయకత్వం వహించారు అంటే ఇక్కడ మనకు బక్త్ ఖాన్. ఓకేనా. బక్త్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఢిల్లీలో జరుగుతున్నటువంటి 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించడం జరిగింది. ఓకేనా. సో వెల్లూరు సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? వెల్లూరులో సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది అంటే ఇక్కడ మనకి 1806 అనమాట. ఓకేనా. 1806వ సంవత్సరంలో మనకి వెల్లూరులో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డెల్హౌసీ ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎప్పుడు విలీనం చేశాడు? డెల్హౌసీ ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎప్పుడు విలీనం చేశాడు అంటే 1853. ఓకేనా. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం 1853వ సంవత్సరంలో ఝాన్సీ రాజ్యాన్ని డెల్హౌసీ బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అవధ్కు మొదటి ముఖ్య కమిషనర్గా ఎవరిని నియమించారు? అవధ్కు మొదటి ముఖ్య కమిషనర్గా ఎవరిని నియమించారంటే జేమ్స్ ఔట్రమ్ అనే అతను అవధ్కు మొట్టమొదటి కమిషనర్గా నియమించడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఢిల్లీని తిరుగుబాటుదారుల నుంచి ఎవరు ఆక్రమించుకున్నారు? ఢిల్లీని తిరుగుబాటుదారుల నుంచి ఎవరు ఆక్రమించుకున్నారు అంటే జాన్ నికల్సన్. ఓకేనా. జాన్ నికల్సన్ అనే వ్యక్తి ఢిల్లీని తిరుగుబాటుదారుల నుంచి ఆక్రమించుకోవడం జరిగిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 1857 తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? మొట్టమొదటిసారిగా 1857 తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైందంటే సో మీరట్లో ప్రారంభమైందండి. చాలా ఇంపార్టెంట్ బిట్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ వచ్చినటువంటి బిట్ అండి ఇది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1857 మార్చి 27న భరత్పూర్లో
తన ఉన్నతాధికారిపై ఎవరు దాడి చేశారు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. ఓకేనా. మంగల్ పాండే అటువంటి అతను ఆ డేట్న ఆ రోజున భరత్పూర్లో తన ఉన్నది అధికారిపై కెప్టెన్ బాగ్ ఓకేనా అతని మీద హత్య చేయడం జరిగిందనమాట. ఓకేనా, మంగల్ పాండే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బహదూర్ షా రంగూన్లో ఎప్పుడు మరణించాడు? బహదూర్ షా రంగూన్లో ఎప్పుడు మరణించాడు అంటే 1862లో బహదూర్ షా రంగూన్లో మరణించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1857 తిరుగుబాటు సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? 1857 తిరుగుబాటు సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ కానింగ్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆ సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ కానింగ్. నెక్స్ట్ వచ్చేసి తిరుగుబాటుదారుల్లో ఏ నాయకురాలని ఉత్తమమైన ధైర్య సాహసాలున్న వ్యక్తిగా సర్ హీరోజ్ కీర్తించాడు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి ఝాన్సీ లక్ష్మీబాయికి అలాగే సర్ హీరోజ్కి మధ్య యుద్ధం జరుగుతుంది. ఓకేనా, ఆ యుద్ధాన్ని మనం గ్వాలియర్ యుద్ధం అంటాం. ఆ యుద్ధంలో భాగంగా అతడు ఆమెను ఉత్తమమైన ధైర్య సాహసాలున్న వ్యక్తిగా కీర్తించడం జరుగుతుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1844-45లో జరిగిన గడ్కరీల తిరుగుబాటు ఎవరికి వ్యతిరేకంగా జరిగింది? ఆన్సర్ వచ్చేసి వడ్డీ వ్యాపారులు అలాగే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గడ్కరీల తిరుగుబాటు అనేది జరగడం జరుగుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1857 తిరుగుబాటును మొదటి భారత స్వాతంత్ర యుద్ధంగా అభివర్ణించిన వారు ఎవరు? నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినటువంటి బిట్ అండి ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. 1857 తిరుగుబాటును మొదటి భారత స్వాతంత్ర యుద్ధంగా అభివర్ణించిన వారు ఎవరు అంటే విడి సావర్కర్. ఓకేనా, విడి సావర్కర్ ఆ యుద్ధాన్ని మొదట భారత స్వాతంత్ర యుద్ధంగా అభివర్ణించడం జరిగిందనమాట. ఓకేనా. బ్రిటిష్ సైన్యంలోని భారతీయ సైనికులు మొదట ఎక్కడ తిరుగుబాటు చేశారు? బ్రిటిష్ సైన్యంలోని భారతీయ సైనికులు మొదట ఎక్కడ తిరుగుబాటు చేశారంటే పాట్నాలో తిరుగుబాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1857లో అశాంతి ఛాయలు మొదట ఎక్కడ కనిపించాయి? 1857లో అశాంతి ఛాయలు అంటే శాంతి లేకుండా అశాంతి ఛాయలు ఎక్కడ ప్రారంభమయ్యాయి, ఎక్కడ కనిపించాయి అంటే బెంగాల్ ప్రాంతంలో అక్కడ అశాంతి ఛాయలు కనపడడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో 1857లో ఎక్కడ తిరుగుబాటు జరగలేదు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్రింది వాటిలో 1857లో ఎక్కడ తిరుగుబాటు జరగలేదు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మద్రాస్ అండి. ఓకేనా, ఢిల్లీలో జరిగింది, ఝాన్సీలో జరిగింది, బరేలీలో కూడా జరిగింది. ఎక్కడ జరగలేదంటే మద్రాసులో జరగలేదు మనకు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1858లో ఏప్రిల్లో ఎవరిని బంధించడం ద్వారా 1857 తిరుగుబాటు అంతమైంది? ఓకేనా, 1858లో ఏప్రిల్లో ఎవరిని బంధించడం ద్వారా 1857 తిరుగుబాటు అంతమైంది అంటే తాంతియా తోపే. ఇతన్ని బంధించడం ద్వారా అంతటితో 1857 తిరుగుబాటు అనేది పూర్తిగా అంతమైంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్రింది ఏ వర్గం తిరుగుబాటుదారులకు సహకరించలేదు? క్రింది ఏ వర్గం తిరుగుబాటుదారులకు సహకరించలేదంటే మధ్య తరగతి ప్రజలు ఈ తిరుగుబాటుకు అంటే 1857 తిరుగుబాటుకు సహకరించలేదన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1857 తిరుగుబాటుకు అస్సాంలో ఎవరు నాయకత్వం వహించారు? 1857 తిరుగుబాటుకు అస్సాంలో ఎవరు నాయకత్వం వహించారంటే మనీరామ్ దత్తా. ఓకేనా, మనీరామ్ దత్తా 1857 తిరుగుబాటును అస్సాంలో ప్రారంభించాడనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎవరి సహాయంతో రాణి లక్ష్మీబాయి గ్వాలియర్ను ఆక్రమించింది? ఎవరి సహాయంతో రాణి లక్ష్మీబాయి గ్వాలియర్ను ఆక్రమించిందంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ నానాసాహెబ్ సోదరుడు రావు సాహెబ్, తాంతియా తోపే వీరిద్దరి ద్వారా ఝాన్సీ లక్ష్మీబాయి గ్వాలియర్ను ఆక్రమించింది. నానాసాహెబ్ యొక్క సోదరుడు రావు సాహెబ్, తాంతియా తోపే వీరిద్దరి ద్వారా ఆమె గ్వాలియర్ను ఆక్రమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1857 తిరుగుబాటు సమయంలో ఫ్రాన్స్ రాజు మూడో నెపోలియన్కు 3 ఉత్తరాల పంపిన నాయకుడు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1857 తిరుగుబాటు సమయంలో ఫ్రాన్స్ రాజు మూడో నెపోలియన్కు బ్రిటిష్ వారి యొక్క పద్ధతులను తెలుపుతూ 3 ఉత్తరాలు రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే నానాసాహెబ్ అండి. నానాసాహెబ్ ఇతనికి యొక్క అసలు పేరు దోండ్ పండిత్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. తను రెండవ బాజీరావు యొక్క దత్తపుత్రుడని ఆల్రెడీ మన క్లాస్లో చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మొదటి జాతీయ స్వతంత్ర యుద్ధంగా పేర్కొనే
1857 తిరుగుబాటు మొదటిది కాదు, జాతీయం కాదు, స్వాతంత్ర యుద్ధం కాదు అని పేర్కొన్నది ఎవరు? ఓకేనా. 1857 తిరుగుబాటును మొదటిది కాదు, అలాగే జాతీయం కాదు, స్వాతంత్ర యుద్ధం కాదని పేర్కొన్న వ్యక్తి ఎవరంటే ఆర్సి మజుందార్. ఓకేనా, ఆర్సి మజుందార్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నానాసాహెబ్ను ఓడించిన బ్రిటిష్ జనరల్ ఎవరు? నానాసాహెబ్ను ఓడించిన బ్రిటిష్ జనరల్ ఎవరంటే క్యాంప్బెల్, కొలిన్ క్యాంప్బెల్ అంటే అతను నానాసాహెబ్ యొక్క ఆ యుద్ధాన్ని ఆపివేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1859లో నేపాల్కు పారిపోయిన నాయకుడు ఎవరు? 1859లో నేపాల్కు పారిపోయిన నాయకుడు ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి నానాసాహెబ్. నానాసాహెబ్ నేపాల్ నుంచి పారిపోవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నేపాల్కు పారిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఝాన్సీ లక్ష్మీబాయి ఎప్పుడు మరణించింది? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఝాన్సీ లక్ష్మీబాయి ఎప్పుడు మరణించిందంటే ఆన్సర్ వచ్చేసి 1858 జూన్ 17వ తారీఖున ఝాన్సీ లక్ష్మీబాయి ఆ గ్వాలియర్ యుద్ధంలో సరి హీరోస్ చేతిలో చనిపోవడం జరుగుతుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది ఫ్రెండ్స్. ఇది మనకు 1857 తిరుగుబాటు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రీవియస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.